ఇటు గొప్ప భాగ్యం ఉచితముగా ధారాళంగా మనకు అనుగ్రహించిన మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రకటించబడిన రీతిగా మన ముందు ఒక పాఠం ఉంది. ఆ పాఠం దేవుణ్ణి ఎరిగిన వారు దేవుని చేత ఎరుగబడిన వారు. దేవుణ్ణి ఎరిగిన వారికి దేవుని చేత ఎరుగబడిన వారికి ఏమిటి తేడా? అసలు ఎరుగుట అన్న పదానికి అర్థం ఏమిటి అని కాస్త లోతుల్లోనికి వెళ్ళి ఆలోచన చేస్తే భాషకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, భాషలో ఏ పదం ప్రయోగించినా ఆ పదం వెనక ఒక అర్థం ఉంటుంది, ఒక లోతైన భావం ఉంటుంది. ఆ అర్థం ఆ భావం తెలుసుకున్నప్పుడు చాలా ఈజీగా విషయం మనం గ్రహించటానికి వీలవుతుంది. దేవుణ్ణి ఎరిగిన వారు అన్న పదంలో, దేవుని చేత ఎరుగబడిన వారు అన్న పదంలో కామన్గా ఉన్నది ఎరగడం అనేది. మొదటి పదం మనము దేవుణ్ణి ఎరగటం, రెండవ పదం దేవుడు మనల్ని ఎరగటం. ఈ రెండింట్లోనూ ఎరగటం అన్నటువంటి అర్థం ఉంది. ఈ పదానికి మూల భాషలో అర్థాన్ని మనం ఆలోచన చేస్తే గుర్తించుట లేదా ఆమోదించుట అన్న అర్థం వస్తుందట. ఎరుగుట అంటే అర్థం ఏంటంటే గుర్తించుట లేదా ఆమోదించుట అని అర్థం వస్తుంది. అనగా దేవుణ్ణి ఎరిగిన వారు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి గుర్తించిన వారు లేదా దేవుణ్ణి ఆమోదించిన వారు. ఆమోదించడం అంటే అర్థం ఏంటి? ఆమోదించడం దానికి కూడా మళ్ళీ విషయం తెలియకపోతే మనం ఇబ్బంది పడతాం. అంగీకరించటం లేదంటే ఒప్పుకోవటం అనేటటువంటి అర్థాలు వస్తాయి. అంటే దేవుణ్ణి అంగీకరించి, వాస్తవంగా ఈ పదం మనం ఏదైతే టైటిల్గా తీసుకున్నామో అది గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కనబడుతుంది. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట చాలా స్పష్టంగా కనబడుతుంది. చూద్దాం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. ఈ పదంలో నుంచే మనం ఈ టైటిల్ని తీసుకోవటం అనేది జరిగింది. గలతీయుల్లో ఇశ్రాయేలీలు ప్లస్ అన్యజనులు ఇరువురు కలగలిసి ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఎక్కువ అన్యజనులు ఉన్నటువంటి ప్రాంతం అది. అటు యూదులకైనా ఇటు అన్యజనులకైనా ఇద్దరికీ కామన్గా కావాల్సింది క్రీస్తు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇరువురికి ఉమ్మడిగా చెబుతున్న మాట ఏంటంటే మీరందరూ ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు అంటున్నాడు. దేవుణ్ణి ఎరగటానికి క్రీస్తుకు ఏమన్నా సంబంధం ఉందా అంటే బోల్డ్ అంత ఉంది. అసలు ఉన్న సంబంధమే అది. ఎలాగంటారా, లోకంలో మానవుడికి ఒక ఛాలెంజింగ్ ఇష్యూ ఏదైనా ఉందంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ ప్రకృతి ఒక పట్టాన అర్థం కాదు అని, సైన్స్ ఒక పట్టాన మాకు అర్థం కాదు అనేటటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. కానీ సైన్స్ పుట్టింది ప్రకృతిలో నుంచి, ప్రకృతిని పుట్టించింది జీవము కలిగినటువంటి సర్వశక్తుడైన దేవుడైనప్పుడు అంత సులభంగా దేవుడు మట్టి బొర్రలకు అందాలంటే కుదిరే పని కాదు. కాన్సన్ట్రేట్ చెయ్యకపోతే, దాని గురించి తీక్షణంగా ఆలోచించకపోతే భార్య అర్థం కాదు, భర్తే అర్థం కాడు, పిల్లలే అర్థం కారు. అవునా కాదా? ఆరోగ్య విషయమే అర్థం కాదు, సంబంధాల విషయమే అర్థం కాదు, తోబుట్టులే అర్థం కాదు, రక్త సంబంధికులే అర్థం కారు. అలాంటిది ఎప్పుడూ మనం కళ్ళతో చూడనటువంటి అదృశ్యుడైన మహాలోకంలో ఉన్నటువంటి ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి దేవుడు అంత సులభంగా అర్థమవుతాడు అనుకుంటే పొరపాటే. అసలు ఆయన కాదు, ఆయన పేరు గురించి ఒక సవాలు విసరబడింది బైబిల్ గ్రంథంలో. ఏమన్నా తెలుసా? ఒకసారి సామెతల గ్రంథం చూద్దాం. అది చూసిన తర్వాత మరలా ఇక్కడికి వద్దాం. 30వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 30వ అధ్యాయం సామెతల గ్రంథం
వచనంలో చివరి మాట, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఇది దైవజనుల ద్వారా దేవుడు మనకు విసులుతున్న సవాల్. ఇది దేవుని పేరు తెలీదా మనకి? బైబిల్లో ఎన్నోసార్లు చూసాం కదా. ఏమేమి చూసాం మనం? సైన్యములకు అధిపతి అని విన్నాం, ఉన్నవాడు అని విన్నాం, యెహోవా అని విన్నాం, భీకరుడు అని విన్నాం, చూచుచున్న దేవుడు అని విన్నాం కదా, ఆశ్రయ దుర్గమని విన్నాం, స్వస్థపరిచే దేవుడు అని విన్నాం. ఎన్నో విన్నాం కదా. ఎన్నో రకాలుగా దేవుడు చెప్పగానే కదా మేము విన్నది నేర్చుకున్నది. ఎల్షద్దాయ్, సర్వశక్తి గల దేవుడు అని కూడా విన్నాం కదా. మరేంటి కొత్తగా ఆయన పేరేమో అంటాడు? పేరు అన్న పదానికి మనం అనుకున్నటువంటి ఈ అర్థాలు కాదన్నమాట ఉన్నది. దేవుడికైనా దేవుడి తరపున ఎవరైతే దేవుని ప్రతినిధులుగా పిలువబడుతున్న వారికైనా పేర్లు ఉన్నాయంటే వాటి వెనక వారు జరిగించేటటువంటి కార్యం దాగి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వారికి ఉన్నటువంటి శక్తి స్వరూపాలకు సంబంధించిందై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభుకి యేసు అని పేరు ఊరికే పెట్టలే. యేసు అన్నటువంటి పదానికి అర్థం ఏంటి? రక్షకుడు అన్న ఉద్దేశంతో పెట్టబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక యేసు అని పేరు. క్రీస్తు అనేది ఎందుకు వచ్చింది? ఆయన దేవుని ప్రజలను విమోచించుట కొరకు, దేవుడి సంకల్పమును నెరవేర్చుట కొరకు, అపవాది క్రియలను లయపరచుట కొరకు, పల్లెల్లోనూ పట్టణాల్లోనూ సువార్త పరిచర్య జరిగించుట కొరకు, నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు, దేవుణ్ణి సంపూర్ణంగా లోకానికి బయలుపరచుట కొరకు, దేవుని సంపూర్ణంగా చిత్తాన్ని నెరవేర్చుట కొరకు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొత్త ధర్మశాస్త్రాన్ని ఇచ్చుట కొరకు అభిషేకించబడి వచ్చిన వ్యక్తి గనుక క్రీస్తు అని పేరు వచ్చింది. అలాగూ పేరు అన్న పదానికి చాలా అద్భుతమైనటువంటి అర్థాలు, గూఢార్థాలు దాగి ఉంటాయి, మర్చిపోకండి. అందుకే ఈరోజు మనకేమొచ్చిందంటే ఆయన పేరేమిటో, ఆయన కుమారుని పేరేమిటో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. దేవుణ్ణి ఇప్పుడు అడుగుతున్నారు అని గలతీలకు చెప్తున్నారంటే గలతీల్లో యూదులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా ముందు నుంచి తెలుసు కదా, వాళ్ళకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కదా. ధర్మశాస్త్రం ఇవ్వబడినంత మాత్రం చేత అందరూ కూడా పరమార్థాన్ని గ్రహించలేకపోయారు. మరొకండి, సమూయేలు మొదలుకొని మోషే గారు మొదలుకొని అందరి ప్రవక్తలు ప్రవచించారు. అందరూ క్రీస్తునొద్దకు నడిపించడానికి ప్రవచించినా అందరూ ప్రభుని అంగీకరించలేకపోతున్నారు నేటి వరకు. ఇప్పటికీ మెస్సియా వస్తారని ఎదురు చూస్తున్నటువంటి యూదులు ఎందరో, ఎర్రనిపై వధించబడుతుంది, మూడో మందిరం కట్టబడుతుంది, యేసుప్రభు రాకడ జరిగిపోద్ది, 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎందరో. ఇవన్నీ మనకు జరుగుతున్నాయి, చూస్తున్నాం. మనం ఆలోచన చేయండి. ఇలా మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే దేవుడు అన్న మాట ఏంటంటే, మీకు ఇంతకుముందు దేవుడి గురించి తెలియదు, దేవుణ్ణి మీరు ఎరగలేదు గలతీలారా, అందులో ఉన్నటువంటి యూదులారా, అందులో ఉన్న అన్యజనులారా, ఇప్పుడు ఎరుగుతున్నారు అని ఎందుకన్నాడు అంటే, క్రీస్తు వచ్చిన తర్వాతనే దేవుణ్ణి 100% తెలుసుకోవటానికి మానవుడికి అవకాశం వచ్చింది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, అసలు దేవుణ్ణి మనం ఎరుగుతున్నామా? వాళ్ళైతే ఎరిగారట, వాళ్ళు ఏమని ఎరిగారో మనం ఏమని ఎరగాలో దేవుడి గురించి, అలా ఎరగకపోతే ఏమైపోద్దో పరిస్థితి చాలామందికి తెలియదు. అందుకే ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం యేసు ప్రభుకి దేవుణ్ణి ఎరగటానికి లింక్ ఏంటి అని ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు. ఆయనే, యేసు ప్రభువే బయలుపరిచాడట. ఈరోజు బాధాకరమైన విషయం తెలుసా మీకు? చాలామంది ఇప్పటికీ ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా అండి? తండ్రికి ప్రార్థన చేస్తున్నారో తెలియదు, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారో తెలియదు. లేరు అలాంటి వాళ్ళు? ఉన్నారు, గోకళ్ళు ఉన్నారు. తండ్రిని బయలుపరిచాడు యేసు ప్రభు. తండ్రే యేసు ప్రభుగా రాలే. బైబిల్ ఎక్కడన్నా ఉంది అలాగా? ఎక్కడన్నా ఉంది అలాగా? అరే ఇప్పుడు అదికి చెప్తున్నాడు, ఆయనెవరు, ఆయన కుమారుడు ఎవరు అంటే మనం ఏమంటున్నాం అంటే, ఆయన ఎవరు, ఆయన కుమారుడు ఎవరు? ఆయనే కుమారుడు అని అంటున్నాం మనం. ఆయన ఎవరో ఆయన కుమారుడు ఎవరో కాదు, ఆయనే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మలో వచ్చాడు, త్రిపాత్రాభినయం చేశాడని చెప్తూ ఉంటాం.
దీనికి రకరకాల బైబిల్లో అయితే ఎక్కడా ఉండవు కానీ ఆధారాలు. ఒకవేళ మీరు ఎవరైనా ఆధారాలు చూపించినా ఏం చూపించడానికి అవకాశం ఉంటుందంటే, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అని చెప్పినటువంటి మాటలు చెప్తూ ఉంటారు. మరి ఆ విధంగా అయితే నువ్వు నేను ఏకమైనట్టు వాళ్ళు కూడా మనతో ఏకమైలాగునా అని అంటాడు యేసుప్రభు. అంటే శిష్యుల్ని కూడా ఏకమవటం అంటే, ఇప్పుడు తండ్రే యేసుప్రభుగా వచ్చాడు అనుకుంటే, ఇద్దరం ఏకం అనుకుంటే, వాళ్ళు శిష్యులు కూడా ఏకమవ్వాలంటే శిష్యులు కూడా యేసుప్రభు శిష్యులే తండ్రి అయిన దేవుడు అని అర్థం. ఏకం అంటే అర్థం ఏంటి? ఆలోచన విధానం ఒకటవ్వాలి, తాత్పర్యం ఒకటవ్వాలి, భావం ఒకటవ్వాలి అని కదా అర్థం. కనుక ఇలా చాలా ఉన్నాయి. తండ్రిని ఏమని చెప్పాడు అని అంటే, ఏ రోజైనా నిజంగా అంటే తండ్రి గురించి యేసుప్రభు పర్ఫెక్ట్గా చెప్పాడు, బయలుపరిచాడంటే, ఈరోజు చాలామంది అనుకుంటున్నట్టు ఆ యెహోవా దేవుడు యేసుప్రభుగా వచ్చాడని అనుకునుంటే యేసుప్రభే చెప్పేవాడు. హలో, మీకు విషయం తెలీదు, పాత నిబంధనలో ఉన్నవాడని మోషే గారి దగ్గరకు వచ్చిన దేవుడు ఎవరు అనుకుంటున్నారు? నేనే అని చెప్పేవాడు యేసుప్రభు. మరి చెప్పాడు అలాగా? ఏమని చెప్పాడు? యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్తలోని 4వ అధ్యాయానికి వద్దాం. 4వ అధ్యాయం బాగా తెలిసిన పదం 24వ వచనం. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు, తండ్రిని ఆరాధించువారు అని మాట్లాడుతున్నాడు. తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి గురించినటువంటి వాస్తవాలు చెప్తున్నాడు యేసుప్రభు. తండ్రి ఈరోజు మనం అనుకుంటున్నట్టు ఏమైనా ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల చమత్కార కల్పన వల్ల సృష్టించబడిన రూపంలో ఉంటాడని అనుకోవద్దు. ఎందుకు ఆనాడు 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏమన్నాడు? పైన ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్నటువంటి నీళ్ళ అందే కానీ ఏ రూపమును చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఎందుకు చెప్పాడు తెలుసా? తండ్రికి రూపము, భౌతికమైన రూపము లేదు. ఆ రూపము లేదు కనుకనే ఏమన్నాడు దేవుడు? చేసుకోవద్దు రూపాన్ని అన్నాడు. అంటే దేవుణ్ణే రూపంలో చేసుకున్న వద్దన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వేరే వాళ్ళు రూపం ఏర్పాటు చేస్తే దానికి ముఖ్య విషయం కాదు. నా రూపం అని కూడా నువ్వు చేసుకోవద్దు. ఎందుకనంటే నాకంటూ మీకు కళ్ళకు కనిపించే రూపము లేదు. ఒకవేళ నా రూపముని చెప్పాలంటే ఒకసారి చెప్తాను, ఇమాజిన్ చేసుకో అని కూడా చెప్పాడు ఒకరోజు. ఏమన్నాడు? ఆకాశం నాకు సింహాసనం అన్నాడు. అంటే ఆయన కూర్చునే కుర్చీ ఆకాశం అట, భూమి ఆయన పాదం పెట్టుకునే పీఠం అట. ఇప్పుడు మిగతా ఆకారాలన్నీ ఎంత ఉంటాయి, ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఎట్లా ఊహించుకోవాలి? ఒకనాడు మహాజ్ఞాని సొలొమోను గారు అన్న మాట ఏమిటో తెలుసా? నాయనా, నేను కట్టించిన ఈ మందిరం నీకేం సరిపోద్దయ్యా? ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు గదు నాయన. ఎందుకంటే ఆకాశం, ఇప్పుడు కుర్చీలో కూర్చుంటే కుర్చీలో మొత్తం సరిపోయాం. మన విషయం ఆలోచన చేద్దాం. ఒకవేళ మనం చేయించుకుంటే మొత్తం అంతా సరిపోయి కుర్చీ చేసుకోవచ్చాము, కానీ దేవుడు సరిపోయేంత కుర్చీడు ఎవడు చేయడు, ఏ కార్పెంటరు చేయలేడు. కష్టమది. దేవుడట ఆత్మని ఎందుకు చెప్పాడు? యేసు ప్రభువు వచ్చిన తర్వాత చెప్పబడింది ఇది. ఆత్మని చెబితే ఏదోలే అనుకుంటామేమోనని ఇంకా ముందుకెళ్ళి మరింత స్పష్టంగా చెప్తున్నాడు. యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన చేయ నేర్పిస్తూ శిష్యులకు పరలోకమందున్నటువంటి ఆ ఆత్మ అయిన దేవుడు మనకేమవుతాడని చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి. దేవుడు మనకు తండ్రి అవుతాడు అన్నటువంటి చాలా దగ్గరి భావనను యేసుక్రీస్తు ప్రభువుల వారు చాలా స్పష్టంగా నేర్పించడం జరిగింది. తండ్రికి ప్రార్థన చెయ్యాలని కూడా నేర్పడం జరిగింది. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చెయ్యండి అని, పరలోకమందున్న ఓ యేసు ప్రభువా అని చేయమన్నాడా? చెప్పండి, చేయమన్నాడా? మీరు అనుకుంటున్నారేమో, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఎవరు ప్రార్థనలు చేసినా, మీరు పాటలు పాడిన పాటల్లో కూడా చాలా జాగ్రత్తగా పాటలను ఎంచుకోవాలి. అంత కలిపి కొట్టరా కావేటరం కానీ పాటలు కూడా పాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అన్నీ తెలుసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఎందుకనంటే నీ దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనియొద్దు అన్నాడు దేవుడు. అంటే పాట పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చెబుతున్నా, ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నా అసలు దేవుడి సన్నిధిలోనే మనకు భయం ఉండదు. ఇష్టం వచ్చినట్టు మనం వదిలేస్తూ ఉంటాం నోట్ని. ఇక బయట కంట్రోలింగ్ ఉంటుందా? బయట కంట్రోలింగ్ వద్దా చెప్పండి?
అందుకే చెప్తున్నాడు యేసుప్రభుల వారు తండ్రిని గురించి ఆయన ఆత్మని చెప్పాడు, ఆయన మనకు తండ్రి అని చెప్పాడు. ఇంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుల వారు ఇంతకు మించి తండ్రిని దేవుణ్ణి ఎలా ఎరగాలో దేవుని పిల్లలంగా యేసుప్రభు ఒక టాప్ సీక్రెట్ ప్రపంచానికి చెప్పాడు. అసలు ఎవరైనా సరే ఎవరిని పోలి ప్రవర్తిస్తారో తెలుసా అండి? ఈ భూమి మీద మానవులుగా ఉన్నవాళ్ళు ఎవరిని పోలి ప్రవర్తిస్తారు అనంటే తండ్రిని పోలే ప్రవర్తిస్తారు. యేసు ప్రభులు వారు మాట్లాడుతూ 5వ అధ్యాయం యోహాను సువార్తలో, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి ఒక చక్కనైన మాట. 5వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏదియో చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. జెరాక్స్ కాపీ అని చెప్తూ ఉంటామే. అప్పుడప్పుడు మనం పిల్లల్ని చూసి వా సేమ్ నీలాగే ఉన్నాడు నీ కొడుకు అన్నారు అనుకోండి, నీలాగే ఉంది నీ కూతురు అన్నారు అనుకోండి, నిజంగా ఆ ఆనందాలకి అవధులు ఉండవండి. ఇది మీకు అర్థమైతే ఈ ప్రపంచంలో ఏ బిడ్డ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, తండ్రి ఏది చేయుట చూస్తాడో తండ్రి చేసే లక్షణాలే బిడ్డలు చేస్తారు. బిడ్డల్లో భక్తి లేదని చస్తూ ఉంటాం చాలామంది. అది ప్రాబ్లం ఎక్కడో లేదు, మనలోనే ఉంది ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకు మనలో నుంచే వస్తుందట. మర్చిపోకండి, డాడీ మనీ మైండెడ్ అనుకోండి, కొడుకు కూడా మనీ మైండెడ్ అవుతాడు. ఏది లోక సంబంధంగా స్వార్థపరులుగా ఉన్నాము అనుకోండి, అదే లక్షణాలు వచ్చేస్తాయి. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటా ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనకు చావు ఉండదు. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మనకు చావు ఉండదు. చావు ఉండదంటే చచ్చిపోతున్నారు కదా అని అంటారేమో. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. కయ్యను ఎప్పుడు పోయాడుగా, మరి ఎందుకు చెప్తున్నాడు? కోరహులాగా తిరస్కారం చేయకూడదు. కోరహ ఎప్పుడు చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? హేబెలు నీతిమంతుడు అని చెప్పాడు. తన కుమారుడిని, తన సహోదరుని అతను కయ్యను ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుడి క్రియలు నీతివంతమైనవి ఉన్నందుకే కదా అని ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారు? వాళ్ళు చచ్చినా వాళ్ళ బుద్ధులు చావవు, మనము చచ్చినా మన బుద్ధులు చావవు. మన బుద్ధులు మన పిల్లల రూపంలో బతుకుంటాయి, వాళ్ళ బుద్ధులు వాళ్ళ పిల్లల రూపంలో బతుకుంటాయి. అందుకే ఎప్పటికీ చావులేని జీవితాలు గనక ఉన్నతంగా వాటిని తీర్చిదిద్దుకోవాలన్న రీతిగా సీరియస్గా కట్టుకోవాలి. మర్చిపోకండి. తండ్రి ఏది చేస్తారో అంటే మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు, ఎక్కడ దేవుణ్ణి పోలి బతున్నారండి అందరూ? ఎక్కడ దేవుణ్ణి పోలి? దేవుడు మన తండ్రి అని చెప్పాడు యేసుప్రభు, బాగానే ఉంది, నమ్ముదాం, ఓకే. దేవుడు ఆత్మని చెప్పాడు యేసుప్రభు, నమ్ముదాం, ఓకే. తండ్రి ఏది చేయటం కుమారుడు చూచున్నా అంటే మనం కూడా పిల్లలమే కదా, మరి ఎందుకు తండ్రి లాంటి లక్షణాలు లేవు అని అంటే మీకు తెలియని సత్యం ఒకటి ఉంది, మనకు అందరికి కూడా మన తండ్రి లక్షణాలు వచ్చాయి. కాకపోతే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఇప్పుడు మనం తండ్రి లక్షణాలు కలిగి ఉన్నాం లేదా? హ్యాపీ ఫాదర్స్ డే అని చేసుకుంటుంటారు చాలామంది. ఆ ఫాదర్ ఎవడు? పరలోకమందున్న ఫాదర్ కాదు, నరకానికి పోయే ఫాదరు, నరకానికి అనేకులు పట్టుకెళ్ళే ఫాదరు. ఆ ఫాదర్కు సంబంధించినటువంటి పిల్లలు అన్నమాట. అంటే ఏది ఏమైనా యేసు ప్రభు చెప్పిన, ప్రపంచానికి చెప్పిన టాప్ సీక్రెట్ అని చెప్పమంటారా? ఏ పిల్లలైనా సరే ఫాదర్ని పోలే ఉంటారు. కాకపోతే ఆ ఫాదరు పరలోకమందున్న తండ్రా లేదా అపవాదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి ఎరిగిన వారనగానే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పరలోకమందు తండ్రి అయినప్పుడు మన దేవుడు కూడా, అంటే సాతాను అనేటటువంటి ఈ తండ్రి దేవుడుగా భావించేటటువంటి వాళ్ళు ఉన్నారు, మర్చిపోకండి. ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, ఏ దేవుణ్ణి తండ్రి అనుకుంటున్నామో, ఏ తండ్రి లక్షణాలు కలిగి ఉన్నామో, ఏ దేవుణ్ణి ఎరిగి ఉన్నామో మనకు అర్థం అవుతుంది.
పాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నామంటే ఈ పాపాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి పుట్టాయని చెప్పడం జరిగింది. ఫాదర్ ఆఫ్ సిన్స్ ఎవరట? ఆది నుండి నరహంతకుడు అని చెప్పు. ఈ నరహంతక లక్షణాలు మనలో ఎందుకు వస్తున్నాయనంటే ఆ ఫాదర్ని బట్టే. ఎక్కడ పోతాయరా మీ అబ్బ లక్షణాలు అని చెప్తూ ఉంటుంది అమ్మ అప్పుడప్పుడు పిల్లల్ని తిడుతూ, కూతురులో కొడుకులను మాట్లాడుతూ. ఎక్కడికి వెళ్తాయి మీ అబ్బ లక్షణాలు? అట్లాగా అయితే తండ్రి అయిన దేవుని పోలిన లక్షణాలు కానీ లేదా దయ్యాన్ని పోలిన లక్షణాలు కానీ మనకు వస్తాయి, మర్చిపోకండి. యేసు ప్రభు ఇద్దరి దేవుళ్ళ గురించి చెప్పాడు, మర్చిపోకండి. అటు ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడి గురించి చెప్పాడు, దురాత్మలకు కన్న తండ్రి అయినటువంటి సహాతాను గురించి చెప్పాడు. యేసు ప్రభు వచ్చి భూమి మీదకి 3.5 సంవత్సరాలే సేవ చేసిన ఆయన రివీల్ చేయనటువంటి సీక్రెట్ లేదు, ఆయన బయట పెట్టని రహస్యం లేదు, మొత్తం పెట్టాడు. పరలోకం అంటే ఏంటో, నరకం అంటే ఏంటో, దేవదూతలు అంటే ఎవరో, మనమంటే ఏంటో, యేసు ప్రభు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో, సైతాన్ ఏంటో, వాడికి సంబంధించినటువంటి ఆది నుండి ఉన్న లక్షణాలు ఏంటో అన్నీ చెప్పాడు మహనీయుడు. కాబట్టి తండ్రి గురించి ఈరోజు మనము ఎరగవలసిన నిజమైన మన ఆత్మల కన్న తండ్రి గురించి తెలుసుకోవాల్సిన ఒక లక్షణం ఏంటంటే ఆ తండ్రి ఏం చేశాడు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వద్దాం. దేవుణ్ణి ఎరిగిన వారు అనేటటువంటి దానికి మన నిజముగా మన ఆత్మల కన్న తండ్రికే పిల్లలము అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండాలో చెప్తున్నాడు ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం నుండి చివరి వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం నుండి, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. యేసు ప్రభు చెప్పిన ఈ లక్షణం తండ్రిలో, మన పరలోకమందున్న తండ్రిలో పుష్కలంగా ఉన్న లక్షణం మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు నేటికి పెరిగిపోతున్నారంటే దేవుడు అద్భుతాలు చేసేవాడు, శక్తిమంతుడు, బలవంతుడు అని కాదు. ఆ దేవుడు, ఆ జీవము గల దేవుడు గుణవంతుడని. ఏమిటా గుణం అంటే మానవాళిలో అంత సులభంగా ఎవ్వరిలోనూ కనబడని గుణం. ఫ్యాక్షనిజం ఎందుకు వచ్చింది? ఎలా పుట్టింది అనుకుంటున్నారు? ఫ్యాక్షనిజం ఎక్కడి నుంచి పుట్టింది? ఎందుకు పుట్టడం జరిగిందంటే పరలోకమందున్న తండ్రి లక్షణాలు లేకపోవడాన్ని బట్టి, అంతేనా? ఫ్యాక్షనిజంలో ఏముంటుందండి? ఎవరో ఒకరిని చంపేసి ఉంటారు, ఒక వర్గం వాళ్ళని. నెక్స్ట్ ఏం జరుగుతుంది? వాళ్ళు వచ్చి వీళ్ళని చంపుతారు. మళ్ళీ ఏమవుద్ది? సేమ్ రిపీటింగ్. మునుపు జరిగినదే ఇప్పుడు జరుగును. వాళ్ళు వీళ్ళ మీద బాంబులు వేస్తారు, వీళ్ళు వాళ్ళ మీద బాంబులు వేస్తారు. వాళ్ళు కత్తి కొడవలు పట్టుకొని వస్తారు, వీళ్ళు కత్తి కొడవలు పట్టుకొని వస్తారు. దేవుడు ఏ రోజే చెప్పాడు యేసు ప్రభుల వారు ఏమని? కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే పోతాడు. ఆకాశం భూమి గతించిన ఆయన మాట గతించదు, అది జరిగిపోతూనే ఉంటుంది. ఆయన చెప్తున్నాడు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఉండాలని మీరు ఏం చేయాలంటే శత్రువులను ప్రేమించాలి. శత్రువులను కాదు, మన సొంత వాళ్ళని మనం ప్రేమించలేము, చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నిజముగా దేవుడు కొన్ని సందర్భాల్లో భర్తలను శిశువులను ప్రేమించాలమ్మా అని చెప్తూ ఉంటాడు ఆడబిడ్డకి. ఎందుకు చెప్తాడు తెలుసా మాత? అమ్మ ఎందుకు చెప్తాడు తెలుసా? మనకు ప్రేమించడం తెలియదు కాబట్టి. మీ భార్యని ప్రేమించండి రా బాబు అని చెప్తాడు మగవాళ్ళకి దేవుడు. ఎందుకు చెప్తాడు అనుకుంటున్నారు? ప్రేమించడం చేతగాని వాళ్ళం కాబట్టి. నిజంగా అది మనకి చేతనైతే ఎందుకు చెప్తాడు దేవుడు? చదివే వాళ్ళు, ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళకు చదువుకో 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 అని చెప్తారా? పొరపాటు కూడా చెప్పరు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా ఆడుకుంటూ ఉన్న పిల్లలు, ఏమండి ఎగ్జామ్స్ దగ్గర పడతాయి చదువుకో అని చెప్పచ్చు కదండి. వాడు ఫస్ట్ ర్యాంకరు, మొత్తం అన్నీ నేర్చుకొని ఆడుకోవడానికి వచ్చారు, మాకు తెలుసు, మీరు అలానే బాబు అంటారు. సొంతోళ్ళనే అయినోళ్ళనే చక్కగా ప్రేమించలేము. కొందరు నేను చూస్తూ ఉంటా, ప్రపంచంలో ఎక్కడా లేని సమస్యలు లోకంలో భార్యాభర్తలు కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఎట్లాగైతే ఉన్నాయో అది దేవుని పిల్లల మధ్య కూడా ఉన్నాయి. ఇంకా నన్ను అడిగితే దానికి ఒక డోసు పెరిగే ఉన్నాయి. ఎవరు ప్రశాంతంగా ఉండట్లా, ఎవరు కుదురుగా ఉండట్లేదు, ఎవరికి తోచినటువంటి చెలరేగడంలో వాళ్ళు ఉండిపోయారు.
ఒకరికి ఒకరు ఏమి అతను తగ్గడంలే, అలాంటి స్థితిలో ఉండిపోయినటువంటి పరిస్థితి. అందుకే చెప్తున్నాడు, మనం ఆ పరలోందున్న దేవుడి పిల్లలమేనా? శత్రువులను ప్రేమించేంత లక్ష్యం ఉంటుంది మనకి? ఎప్పుడో ఎవరో ఏదో మన జీవితంలో అన్న మాట ఇప్పటికీ ఫ్రెష్గా గుర్తుపెట్టుకుంటాం. లేము అలాంటి వాళ్ళు? అంత ఈజీగా నేను మర్చిపోను, ఎందుకంటే ఆ రోజు నీవు నాకు చేసిన గాయం అలాంటిది ఇలాంటిది కాదు అని చెప్తారు. ఇప్పటికీ అది నాకు గుచ్చుకుంటుంది. గుచ్చేవాళ్ళే ఉంటారు. మరి గుచ్చుకున్న దేని ఏం చేయాలి? తీసి అవతలు పడేయాలి. లేకపోతే పరలోకమందున్న పిల్లలుగా తండ్రికి పిల్లలుగాము, నాకేం పిల్లలు కావాలని ఆశ లేదనుకోండి, నో ప్రాబ్లం, వదిలేయండి. దేవుని బిడ్డనిగా ఉండాలని, పరలోకమందున దేవుని బిడ్డలుగా ఉండాలని నాకేం ఆశ లేదనుకుంటే నో ప్రాబ్లం, వదిలేయండి, లివ్ ఇట్. ఆ తండ్రికి పిల్లలమని ఇది ఎంత కరెక్ట్ అయిందో గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా మనం ఈ భూమి మీద ఉన్న తండ్రికి బిడ్డలమని చెప్పుకుంటాం. పక్కింటోడుకో ఎవడో పిల్లలమని అసలు చెప్పుకోం. మరి ఇది నిజమైనప్పుడు ఈ లోకపు తండ్రులు తల్లులు చెడ్డవాళ్ళే అయితే స్వతహాగా మంచిని మనలో మనుషుల్లో పెట్టినటువంటి దేవుడికి బిడ్డలంగా ఉండటానికి ఎందుకు ఇష్టపడట్లేదు మనం? అది కష్టమైపోయింది మనకి. శత్రువుల కొరకు ప్రార్థన చేయను. అసలు మనం సొంతల కోసమే ప్రార్థన చేయం, సంఘస్థుల కోసమే ప్రార్థన చేయం, మన కుటుంబం కోసమే ప్రార్థన చేయం. చక్కగా శత్రువుల కోసం ప్రార్థన చేస్తాం. ఒకవేళ చేసిన ఏమని ప్రార్థన చేస్తాం? ఒక దైవజనుడు ప్రార్థన చేశాడు, ఏమన్నా తెలుసా? క్రీస్తు విరోధుల గుడారములు కూలిపోవునుగాక, కాలిపోవునుగాక, నాశనమగునుగాక అని. శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటే అట్లనగానే. అందుకే ఇది బాగా అర్థం అవ్వాలని యేసు ప్రభుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు 45వ వచనంలో. ఆయన అంటే ఎవరు? పరలోకమందున్న తండ్రి చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి. నిజంగా దేవుడికి వీడు చెడ్డోడు, వీడు నన్ను నమ్మలేదు అని అనుకుని ఉంటే ఈ ప్రపంచంలో ఒక్కడంటే ఒక్క హేతువాది ఉండేవాడు కాదు, ఒక్కడంటే ఒక్క నాస్తికుడు ఉండేవాడు కాదు. ఏమైపోయాడు వీళ్ళంతరా? నాయన నువ్వు నమ్ముకోలేదు కాబట్టి నీకు సూర్యుడిని కట్ చేస్తా. దేవుడికి చేత కదా అది? చెప్పండి, దేవుడికి చేత కదా? అప్పుడప్పుడు కొంచెం చిత్రమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. వర్షం జోరున ఒక ప్రాంతంలో పడుతూ ఉంటుంది, జస్ట్ 1 కిలోమీటర్ దూరం కూడా పోకముందే అక్కడ ఎండ ఉంటుంది. ఒక చోట భయంకరమైన వర్షం పడుతూ ఇంకో చోట ఎండ ఉంటుంది. టార్గెట్ ఆయన ఏదైతే అనుకున్నాడో, ఎక్కడైతే అనుకున్నాడో అక్కడే వచ్చి పడతాయి. అలా దేవుడు నిజంగా ఆలోచన చేస్తే ఒక్క క్షణంలో ప్రపంచానంతా తన వైపు తిప్పుకునేవాడు. కానీ దేవుడికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే నిన్ను ఏదో సామధాన భేద దండోపాయాలతో భయపెట్టి తన వైపు తిప్పుకోవాలనుకోడు, విలువ తెలుసుకొని తిప్పుకోవాలనుకుంటాడు. దేవుడు నిజంగా మనిషిని భయపెట్టి తన వైపు తిప్పుకోవాలంటే ఈ ప్రపంచంలో అన్యులో లేకపోతే మరొక వర్గం వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉండేవాళ్ళు 6 నెలల మీద. లేదంటే వాడు ఎవడో చచ్చిపోయేవాడు అంతే. దేవుడికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే యేసుప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని. ఎవరి వాడట? దేవుని సూర్యుడట. గాడ్స్ సన్, తన సూర్యుడు. అది యేసు ప్రభు దగ్గర ఉన్న క్లారిటీ ఆలోచన చేయగలిగితే సూర్యుడు దేవుడు కాదురా బాబు, సూర్యుడిని దేవుడు చేశాడు రా, అందుకే తన సూర్యుడు అన్నాడు. బైబిల్లో రాసిన ఒక్కొక్క పదాన్ని ఆలోచన చేసినా చాలా పరమార్థాలు బయటపడతాయి. అలా ఆలోచన చేస్తే మామూలుగా ఉండదు. అలా అర్థం చేసుకున్నారు కనుకనే క్రొవ్విన మెదడు దొరికినట్టుగా నేను భావిస్తున్నాను అన్నాడు దైవజనుడు. మనం ఏముంటుందంటే బైబిల్ చదివేటప్పుడు క్రొవ్విన మెదడుగా మనకు ఉంటుంది. క్రొవ్విన మెదడు దొరికినట్టు కాదు, మనకు క్రొవ్విన మెదడు ఉంది కాబట్టి చక్కగా ధ్యానం చేయము, బైబిల్ చదవము, ప్రార్థన చేయము. దేవుని పిల్లలమే బాప్తిసం తీసుకున్న వాళ్ళమే, రక్షణ పొందుకున్న వాళ్ళమే, బలలో చేసిన వాళ్ళమే, సంఘాలకు వచ్చిన వాళ్ళమే. కానీ క్రొవ్విన మెదడు దొరికినట్టుగా దేవుడి సన్నిధిని దేవుడు ఇచ్చేటువంటి మేలులను పోతాం. కానీ మనకే క్రొవ్విన మెదడు వచ్చి మనం చెడిపోతాం. అది మంచిది కాదు. ఇంకా చూద్దాం. తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద, చెడ్డవారి మీద మంచివారి మీద, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షము కురిపించుచున్నాడు. ఈరోజు మనం ఎండాకాలం భయంకరమైన భగభగలతో ఉంటున్నాం కదా. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూస్తున్న ప్రాణాలు ఎన్నో ఉన్నాయి.
ఎందుకనంటే ఒక్కసారిగా ఈ వేడి వాతావరణాన్ని వెంటనే చేంజ్ చేసేస్తుంది. అదే చెప్తున్నాడు, చల్లని వర్షం కురవాలంటే అందరి మీద కురిపిస్తున్నాడంట. మనం నామకార్థంగా బతికినా, అంటి ముట్టనట్టు పట్టి పట్టనట్టు బతికినా కూడా మనకు కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? వర్షం కురిపించేస్తున్నాడు. అందుకే ఈరోజు ఒక ధనవంతుని పంట పండింది అంటున్నాడు. వాడు మంచోడేనా? వాడు నీతిమంతుడేనా? ఎందుకు పండింది? దేవుడికి ఉన్న గుణం అది. చీమకు 2 గదులు ఉంటాయట, ఆహారపు గదులు చీమకి. ఆ గదుల్లో ఒక గదిలో తన తినడానికి పెట్టుకొని ఇంకొక గది ఇతరులకు పంచడానికి పెడుతుందట. మనలో ఏమన్నా అటు ఉంటాయి లక్షణాలు? మనకు తండ్రికి ఉన్న లక్షణాలు లేకుండా ఉన్నాయి, అపవాది తండ్రికి ఉన్న లక్షణాలే. ఈవెన్ చిన్న పిల్లలకు క్యారీలు పెట్టి పంపించేటప్పుడు కూడా ఏమని చెప్పి పంపిస్తాం? ఇదిగో వాళ్ళకి ఇలాగ పెట్టి అత్తి పనులు చేసేవాడు చంపేస్తా, చర్మం ఒలిచేస్తా, నీకు నువ్వే తిను. పెన్ను ఎవడికి ఇవ్వద్దు, పెన్సిల్ ఇవ్వద్దు, ఎరేజర్ ఇవ్వద్దు, షార్ప్నర్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, ఏం సాయం చేయొద్దు, ఎవరికి ఇవ్వద్దు, నువ్వే పెట్టుకోండి. మరి రేపు నీ పిల్లలకి ఏమైనా బాగాలేనప్పుడు వాడని ఇవ్వాలంటే ఎట్టొస్తాడు? నువ్వు విత్తినది కోస్తావు. అమ్మ అన్ని 2 పెట్టుకెళ్ళి ఎవరికైనా అవసరం ఉంటే ఇచ్చే బిడ్డ అని కూతురుకో కొడుకో చెప్తావా? అది పరలోకపు తండ్రి లక్షణం అది. అందుకే కింద చదువుదాం, ఇంకా మంచి మాటలు ఉన్నాయి. మీరు 46వ వచనం, మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలం? సుంకరులు అలాగ చేయించున్నారు కదా, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన మీరు ఎక్కువ చేయించినదేమి? అన్ని జనులు అలాగూ చేయించున్నారు కదా అని చెప్పి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, చివరి వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండండి. తండ్రి లక్షణాలు కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. తండ్రి పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, పరోపకారి, అందరికీ ఉపకారి. ఆయన మనం ఆ సొంతోళ్ళకు కూడా అపకారులంగానే మారిపోతున్నాం. ఎంత తేడా, ఎంత తేడా! ఇది ఏ తండ్రి లక్షణం? ఏ దేవుణ్ణి ఎరిగినటువంటి జీవితం ఇది? గమనించండి. అది దేవుణ్ణి ఎరగటం అంటే. ఇంకొక మంచి లక్షణం చూద్దాం. దేవుడికి ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణాన్ని మనం ఆలోచన చేస్తే, ఏమండి, యేసు ప్రభువుల వారి ద్వారా నేర్చుకొని శిష్యరికం చేసినటువంటి అపోస్తలు చెప్తున్న అద్భుతమైనటువంటి విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడు అనియు ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే అంటున్నాడు. దేవుణ్ణి ఎరిగేటప్పుడు ఏమని ఎరగాలి అంటే, ఈరోజు మనం ఏమనుకుంటాం అంటే మనకు మించిన వాళ్ళు లేరనుకుంటూ ఉంటాం. తాడి దన్నేవాడు ఉంటే తల దన్నేవాడు ఉంటాడట. అదే చెప్తున్నాడు, ఓ యజమానులారా మీకందరికీ పైన యజమాని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర లెక్క చెప్పుకోవాలి, తిక్కగా ప్రవర్తిస్తే తిక్క కుదిరిచ్చాయని ఉన్నాడని చెప్తున్నాడు. రెండవది ఏంటి? ఆయనకు పక్షపాతం లేదట. ఆయనకు దిగో గత కాలంలో వీడు నీతిమంతుడే, నా ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడు, నా సంకల్పాన్ని నెరవేర్చినటువంటి వాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసిన వాడని దావీదు గురించి రాయించిన వాడు ఆ దేవుడే. దావీదు తన సైనికుడి భార్య అయినటువంటి బత్షెబతో నేరం చేస్తే, ఘోరం చేస్తే, పాపం చేస్తే, దావీదు తప్పు చేశాడు, పాపము చేశాడని ఎండగట్టిన వాడు దేవుడే. పక్షపాతం ఉండదు. ఎవరి క్రియల చొప్పున వాళ్లకు ఇవ్వాల్సిందే ఇచ్చేస్తాడు దేవుడు అని తెలుసుకోవాలి దేవుడి గురించి. చాలామంది అనుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఏమనంటే, అయ్యో వాళ్ళు నన్ను గుర్తించట్లేదు, వీళ్ళు నన్ను గుర్తించలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడిపోతారు. కానీ గుర్తుపెట్టుకోండి, పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు జీతం ఇచ్చే దేవుడు ఉన్నాడు. మానవ మాత్రులు మనకేం చేస్తారు? ఇది ఎరిగి మసలుకోగలిగితే ఏ బాధలు మనకుండవు. మా ఆయన పట్టించుకోలేదు, దేవుడు పట్టించుకున్నాడు కాబట్టి బతుకున్నా మర్చిపోవద్దు. మావిడ పట్టించుకోవట్లేదు అనుకుంటావు, దేవుడు పట్టించుకున్నాడు కాబట్టి బతుకున్నా మర్చిపోవద్దు. నా పిల్లలు పట్టించుకోలేదు అనుకోవద్దు. ఆయన పట్టించుకున్నాడు కనుక ఈరోజు జీవముతో ఊపిరితో బతుకుతున్నాం.
ఇది తెలియాలి మనకు. దేవుణ్ణి ఎరగటం అనేది మానవుడికి తెలిస్తే ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తాడో మానవుడికి తెలియదు ప్రియులారా. మనం ఏమనుకుంటామంటే లోక సంబంధంగా డబ్బులు ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, బలం ఉండాలి, బలగం ఉండాలి, పలుకుబడి ఉండాలి, రాజకీయంగా అండదండలు ఉండాలి, అలా ఉంటేనే బతుకుతస్తామని మన ఆలోచన. కానీ ఏలియాను తరుముతూ దేశాన్ని దాటించి ఒక వాగు దగ్గరికి చేరిస్తే దేవుడు ఏం పంపించాడు తెలుసా? నాన్ వెజ్ పంపించాడు. ఎందుకంటే ఏలియా దేవుణ్ణి ఎరిగినవాడు. కెరీతు వాగు దగ్గరికి పో అంటే మారు మాట్లాడలా. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు ఎడారిలో సెలయేర్లు పుట్టించేవాడని తెలుసు. నా దేవుడు అసాధ్యాలు సుసాధ్యం చేసేవాడని తెలుసు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని తెలుసు. దేవుణ్ణి ఎరిగినటువంటి మనుషులకు కలిగేటటువంటి ఆందోళన, దిగులు ఏది ఉండదు. నాయన దేశాన్ని పరిపాలించే రాజు నన్ను చంపాలని టార్గెట్ చేస్తున్నాడంటే, ఆహాబు రాజు ఎంత తోడునైనా ఈ భూమి మీద నేను అందరినో రాజులను చేశా, తేడా జరిగితే వాళ్ళని తీసేసేది కూడా నేనే. తర్వాత ఇంకొకటి రాబోతాడు, ప్రపంచానంతా ఏలేటటువంటి నెబుకద్నెజరు రాబోతాడు, వాడికి కూడా గడ్డి తినిపిస్తాను నేను అనే సర్వశక్తిమంతుడు దేవుడు అని లోకానికంతా ఏనాటి నుంచో సాటి చెబుతూ ఉన్న యేసు ప్రభు వచ్చిన తర్వాతే అసలు పిక్చర్ అర్థమైంది. అదే చెప్తున్నాడు, యజమానుడు ఉన్నాడు ఆయన. ఇది తెలియక ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు నాడు నేడు ఎంతోమంది. ఈరోజు మనం కూడా అలాగ ఉన్నామేమో ఆలోచన చేయండి. మనం ఏ పాటి వాళ్ళమండి ఆయన ముందు. ఇంకా చెప్పాలంటే హెబ్రీ పత్రిక చూద్దాం. చివరిగా తండ్రిని ఎరిగిన వారు అంటే ఇదే. అయితే హెబ్రీ పత్రికలో చివరి మాట చూద్దాం. దీనికి సంబంధించి ఎరిగిన వాళ్ళు తండ్రిని ఏమని ఎరగాలో ఎంత అద్భుతమైన విషయం. 1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఎంత అద్భుతమైన లక్షణం తెలుసా తండ్రికి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం, పేదల పక్షపాత ప్రభుత్వం అని చెప్తూ ఉంటారే. కానీ ప్రభు ఎవరి పక్షపాతి అని అనుకుంటే, ఆయనకు ఒకవేళ పక్షపాతం ఉంది అని అనుకుంటే ఆయన ఎవరి పక్షపాతి తెలుసా? నీతిమంతుల పక్షపాతి. సూర్యుడినైతే ఇస్తాడు, మర్చిపోకండి. చంద్రుడినైతే ఇస్తారు, వర్షాన్నైతే ఇస్తాడు, ఆయుష్నైతే ఇస్తాడు, ఆరోగ్యాన్ని అయితే ఇస్తాడు, అవకాశాలను అయితే కల్పిస్తాడు. కానీ పరలోకాన్ని ఇవ్వడం. అది నీతిమంతుల స్వాస్థ్యం. అక్కడికి రావాలంటే నీతి తప్పదు. ఆ నీతి ఆ తండ్రి పుష్కలంగా కలిగి ఉన్నవాడు. నీతి, న్యాయములు, సత్యము, ధర్మములు ఆయన సింహాసనానికి ఆధారములుగా కలిగినవాడు. అట్టి తండ్రిని ఎరిగి ఉన్నామా? ఆ తండ్రిని పోలి బ్రతుకుచున్నామా? ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి దేవుని చేత ఎరుగుబడిన వారంటే ఎలా ఉంటారు తెలుసా? దేవుడి చేత ఎరగబడిన వారంటే దేవుడు గుర్తించిన మనుషులు, దేవుడు ఆమోదించిన మనుషులు. రక్షణ అనేకులు పొందుకున్నా గుర్తుపెట్టుకోండి, నమ్మకంగా వాడుకునేది కొంతమందినే. ఈరోజు సేవకుల్లో కూడా దేవుడి గుర్తించినటువంటి వాడు, దేవుడి చేత ఎరగబడిన వాళ్ళు లేరు తెలుసా మీకు? అదంత కష్టసాధ్యమైన పని అనుకుంటున్నారు. దేవుని ఎరగటమే ఒక సవాలుకరమైంది. అయితే దేవుడి చేత ఎరగబడటం ఇంకెంత కష్టమైంది. ఆ దినములో అనేకులు నన్ను చూచి, ప్రభువా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఆయన ఏమని మాట్లాడుతున్నాడో, సోకాళ్ళు సేవకుల గురించి ఏమని మాట్లాడుతున్నాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి, ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నోట్ దిస్ పాయింట్. ఏమేమి చేయలేదు అంటున్నారో గమనించుకోండి. ప్రవచించలేదు ప్రభువా. ఈరోజు చాలామంది దైవజనుల గురించి రాస్తూ ట్యాగ్లైన్ ఏం రాస్తారు? ప్రవచన, కృపా వరము, స్వస్థత వరము కలిగిన గొప్ప దైవజనులు అని రాస్తామే, చెప్తాం కదా. అట్ట పిచ్చిన నోళ్ళ గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు? నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా? యేసు నామమున హో అని అనలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని అంటే, అప్పుడు అన్నాడట యేసుప్రభు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అన్నాడు. అంటే దేవుడి చేత ఎరగబడిన వాళ్ళు కాదనమాట. సేవకుల్లోనే ఈ పరిస్థితి ఉంటే సేవకుల కింద మంద సంగతి ఏంటి? ఇంతకు దేవుని చేత ఎరగబడినట్టు దైవజనులు, ఎడుగబడిన దైవజనులు అంటే ఎలా ఉంటారు?
ఆ దైవజనుల కింద ఉన్నటువంటి విశ్వాసులు అంటే ఎలా ఉంటారు అంటే, యేసు ప్రభువు నామమున ప్రవచనాలుగా చెప్పాల్సింది, యేసు ప్రభువు నామమున అద్భుతాలుగా చేయాల్సింది, యేసు ప్రభు నామమున దయ్యాలుగా వెళ్ళగొట్టాల్సింది. ఏం చేయాలో తెలుసా? ఒకసారి 24వ అధ్యాయంలో లూకాసు వార్త చూద్దాం. చివరిగా లూకాసు వార్త 24వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నాడు, చూద్దామండి. 47వ వచనం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో యేసు ప్రభు పేరిట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించండ్రా. యేసు ప్రభు పేరిట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించండి, రక్షణ సువార్తను ప్రకటించండి, నీతి సువార్తను ప్రకటించండి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పండి అయ్యా అని యేసు ప్రభు నామములో ఇది జరిగించాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఏంటి? ఏ తండ్రి సేవలు ఇవన్నీ? ఏ తండ్రి పరిచర్యలు అనుకున్నారు ఇవన్నీ? అపవాది తండ్రి పరిచర్యలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. దేవుని చేత ఎరగబడిన సేవలు జరగట్లేదు. బహుపరాక్ సంఘమా, జాగ్రత్త పడాలి. అందుకే దేవుడి చేత ఎరగబడినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళు మారు మనసుకు తగిన ఫలం పొందుతూ ఉంటారు, అనేకుల్లో మారు మనసు దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది దేవుడి చేత ఎరగబడినటువంటి వాళ్ళు, దేవుడి చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు. ఈరోజు మనం ఎలా ఉన్నామో, మన సహవాసం ఎలా ఉందో, మన నాయకత్వం ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని పరమార్థాన్ని గ్రహించి మసలుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తూ, ఆఖరిగా ఒక్క మాట, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుందో చూడండి. తీతుకు రాసిన, ఇది మనకు అప్లై కాకుండా చూసుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార విషయమందు భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. మాటలతో దేవుణ్ణి తెలుసుకున్నామని చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉండొచ్చు, కానీ క్రియలతో దేవుణ్ణి ఎరిగిన వారమని నిరూపించుకోవాలి. ఈ క్రియలతోనే దేవుడి చేత ఎరుగబడిన వారమని నిరూపించుకోవాలి. ఎందుకనంటే క్రియలు లేని విశ్వాసం మృతం, వ్యర్థం. అట్టి నిశ్చయతతో దేవుడి సన్నిధిలో పరలోకమందున్న తండ్రికి తగినటువంటి పిల్లలంగా తండ్రి ఏది చేస్తున్నాడో అలాంటి పనులే చేయటానికి సిద్ధపడాలని, ఒకనాడు తండ్రే బలా నమ్మకమైన నా కుమారుడా, నా కుమార్తె అని పిలిపించుకోవడానికి సిద్ధపడాలి. ప్రేమతో మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థిద్దాం.